పూర్వకాలంలో గోరూపాన్ని స్వీకరించి భూమి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. మహానుభావ, భూలోకంలో ఎందరో రాజులు భూమిపతులమనేటటువంటి పేరు పెట్టుకుని పరమ దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి వారి యొక్క మదం అణచడానికి, భూమి యొక్క భారమును తగ్గించడానికి, భూభారం అంటే మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, అది కేవలము తక్కెట్లో వేసి తూచేటటువంటి కొలత కాదు. ఎన్ని ప్రాణులున్నా భూమికి ఎప్పుడూ బరువు కాదు. ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎవ్వరూ బరువు కానట్టే. కానీ భూమి ఎప్పుడు బరువుగా బాధపడుతుంది అంటే ధర్మము తప్పి ప్రవర్తించేటటువంటి మనుష్యులను చూసి భూమి భారంగా బాధపడుతుంది. అందుకని సృష్టి చేసిన బ్రహ్మగారిని అడిగింది, వీళ్ళందరినీ సృష్టి చేసిన వాడు ఆయనే కదా, ఇంతమంది అధర్మాత్ములు ఇవాళ భూమి మీద తిరుగుతున్నారు, ఎలా నాకు భారం తగ్గడం అని అడిగింది. భారం తగ్గించడం, ఉన్నది నిలబెట్టడం స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం. కాబట్టి నువ్వైనా నేనైనా ఆయన్ని ప్రార్థన చెయ్యాలని ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు ధ్యానమగ్నుడై పురుష సూక్తంతో స్వామివారిని ఉపాసన చేశారు. ఆ ధ్యానమునందు ఆయనకు ఒక వాణి వినపడింది. వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మగారు అన్నాడు, ఇటువంటి మహానుభావుడండి నిజంగా చతుర్ముఖ బ్రహ్మ. ఆయన అన్నాడు, భూమి నువ్వేం బెంగ పెట్టుకోకు, స్వామి తొందరలో కృష్ణావతారాన్ని స్వీకరిస్తున్నారు. ఆ అవతారం స్వీకరించింది మొదలదొక చిత్రమైన అవతారం. కళ్ళింకా సరిగ్గా తెరవడం రానటువంటి పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షస సంహారం ప్రారంభం చేసేస్తాడు. కాబట్టి ఎందరో రాక్షసులు, ఎందరో దుర్మార్గులు మరణిస్తారు, నీకు భారం తగ్గుతుంది. కానీ స్వామి ఆదేశం ఇచ్చారు, దేవతలు సురకాంతలు తమ తమ అంశలతో భూమి మీద జన్మించమని. ఆయన యదుకులంలో జన్మించపోతున్నారు, యాదవుడిగా పశువులను కాసేటటువంటి వాడిగా జన్మించబోతున్నాడు, జగదాచార్యుడుగా లోకమునకు జ్ఞానమిస్తాడు అని చెబితే భూకాంత పరమ సంతోషాన్ని పొందినటువంటిదై తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ యొక్క ఆగమనము కోసమని నిరీక్షణ చేస్తాను. ఇప్పుడు ఆకాశం అంతా మబ్బులు పట్టుంది. ఈయన ఏ నిమిషానికి ఆ నిమిషమే భయం. ఒక రోజు అనుకున్నట్ట ఇంకా సుఖం లేదు, చంపేస్తాను, అసలు గొడవ వదిలిపోతుంది, నేను ఈ టెన్షన్ పడలేకపోతున్నాను, వీడు ఎప్పుడు పుట్టేస్తాడో, చంపేస్తాను దేవకీదేవిని అనుకున్నాడు. వెళ్ళాడు, లోపల ఉన్నవాడు ఎవరండి, మహామాయా మానుష రూపుడు. ఆ చెల్లెల్ని చూస్తే జాలేసిందిట, ఇంత పరాక్రమవంతుడిని ఆడపిల్లని చంపనా, గర్భిణిని, ఇంకెందుకు, ఎలాగో పుడతాడు కదా, పుట్టిన తర్వాత చంపేస్తాను అని వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చాడు కానీ నిద్ర పట్టట్లేదు. ఆ రోజే నిద్ర పట్టింది వాడి కర్మ. గాఢ నిద్రలో ఉన్నాడు. భటుల్ని పెట్టాడు, తలుపులు దగ్గరకేశాడు, వాటికి ఇనప గొలుసులేశాడు, వాటిలో మేకులు దింపాడు, తాళాలు వేశాడు, చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. బిడ్డడు ఏడ్చిన తర్వాత ఒక హుకుం జారీ చేశాడు, వేసిన తాళాలకి సీల్స్ వేస్తుంటాం ఇప్పుడు, అలా రాజముద్రలు సరిగ్గా ఉన్నాయో లేచి వచ్చి చెప్పమని చెప్పాడు తాళాలు. ఇంకా దారుణం ఏమిటో తెలుసా అండి, వసుదేవుడు ఏమైనా చేస్తాడేమో అని అనుమానంతో వసుదేవుడి కాళ్ళకి చేతులకి ఇనప సంకెళ్ళు వేశాడు, వేసి కూర్చోబెట్టాడు ఆ కారాగారంలో. ఎంత దారుణం అంటే ఆనాడు దేవకీ ప్రసవ సమయమునందు సహాయం చేసిన వారు లేరు, అంత బాధపడింది. అటువంటి స్థితిలో అర్ధరాత్రి 12 గంటల వేళ మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. పసిపిల్లవాడి రూపంలో ఒక్కసారి ధ్యానం చేసి నమస్కరించుకోండి. ఏంటి, 4 బాహువులతో నల్లటి మొబ్బెలా ఉంటుందో అటువంటి కాంతితో పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడై మహానుభావుడు మంచి వజ్ర వైఢూర్యములు పొదగబడినటువంటి కిరీటంతో, మంచి నల్లటి కుంతలములతో, చెవులకు పెట్టుకోబడినటువంటి కర్ణాభరణముల యొక్క కాంతి గండస్థలముల యందు ప్రకాశిస్తూ ఉండగా మెడలో ఆ శ్రీవత్సమ కౌస్తుభం అనేటటువంటి రత్నాన్ని ధరించి శ్రీవత్సమన్న పుట్టుమచ్చతో సమస్త లోకములు కొలిచేటటువంటి పాదపద్మములతో చంటి పిల్లవాడిగా వసుదేవుడికి దర్శనమిచ్చాడు. అటువంటి పిల్లవాడిని చూసి నిజంగా వసుదేవుడు సంకెళ్లలో ఉన్నాడు. ఏమి పద్యం వేసేశారండి, పోతనగారు దర్శనం చేస్తూ కళ్ళ నీళ్లు చిప్పిళ్ళి ఘట్టంగా జరిగింది. పొంగిపోయాట ఆ పిల్లాన్ని చూసి, పొంగిపోయి అన్ని లోకములను కాపాడేటటువంటి వాడు నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు, నేను ఎన్ని చెయ్యాలి? కానీ కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చెయ్యాలి, నేను స్నానం చెయ్యడానికి కూడా లేదని వెంటనే ఆ కృష్ణ దర్శనంతో కృష్ అంటే నిరతిశయ ఆనంద రూపుడు
ఆ ఆనందంలో తాను స్నానం చేసేసట. స్నానం చేసేసి ఒక్కసారి నీళ్లు ముట్టుకున్నట్ట. మానసికంగా 10,000 మంది బ్రాహ్మణులకు 10,000 గోవుల్ని దానం చేశాట. నేను కారాగారం నుంచి బయటికి వచ్చిన తరువాత నా మొక్కు తీర్చుకుంటాను అనుకున్నట్ట. అని స్వామిని చూసి ఒక చిత్రమైనటువంటి మాట ఒకటి అంటాడు. ఆ పిల్లవాడిని చూసి అన్నాడు, ఎన్ని బ్రహ్మాండములున్నాయని మనం ఊహించగలమో అన్ని బ్రహ్మాండములలో నిండి నిబిడీకృతమై మాయకి దూరముగా ఉండగలిగి అందరినీ సాధు పురుషుల్ని కాపాడగలిగినటువంటి ఓ దేవదేవోత్తమా, నీవు నా తేజస్సుగా మారి నా భార్య యందు ప్రవేశించి నాకు కొడుకుగా పుట్టి శ్రీమన్నారాయణుడికి వసుదేవుడికి తండ్రి అన్న కీర్తిని నాకు ఇచ్చావా? ఏం ఆశ్చర్యం తండ్రి అని నమస్కరించాడు. దేవకీదేవింది తన కడుపున పుట్టిన కొడుక్కి తాను నమస్కరిస్తోంది. ఈశ్వర, ఇది లేదు ఇది ఉంది అని చెప్పడానికి లేదు, అన్నీ నీయందున్న వాడివి, నీవు నాయందు కొడుకుగా పుట్టావు, ఏమి భాగ్యం చేసుకున్నానయ్యా అని పొంగిపోయింది. స్వామి, నన్ను కారాగారంలో పెట్టాడు నా సోదరుడు, నీకేం అపాయం వస్తుందో అని బెంగ పెట్టుకుంటున్నాను అంది. ఎంత దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ, దేవకీ వసుదేవులారా మీరు భయపడకండి, అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెప్తాను వినండి. స్వయంభౌమనువు యొక్క మన్వంతరంలో మీరిద్దరూ కూడా ఒక ప్రజాపతి భార్య. నీ పేరు సుతపుడు, ఆమె పేరు పృష్ణి. మీ ఇద్దరు 12,000 దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. ఆకులు అలములు తింటూ నేను ప్రత్యక్షం అయ్యాను. ఏం కావాలని అడిగాను. మీకు పుత్రుడి మీద వ్యామోహం ఉండిపోయింది, నీలాంటి కొడుకు కావాలి అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒక మాట అడిగితే నేను 3 మార్లు పుట్టాను. ఒకసారి మీకు పృష్ణి గర్భుడిగా పుట్టాను. రెండవసారి మీరు అదితి కశ్యపులుగా ఉంటే వామనమూర్తిగా పుట్టాను. ఇప్పుడు దేవకీ వసుదేవులుగా ఉండగా కృష్ణ భగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది. అంతరార్థం తెలిసినా తెలియకపోయినా నా కథ విన్ని నన్ను స్మరిస్తూ నా గురించి చెప్పుకుంటూ మోక్షం పొందేయండి అన్నాడు. ఆనాడు ఆ అమ్మకైనా మనకైనా అదే వరం. ఆయన గురించి చెప్పుకు వింటే చాలు ఆయన వరం ఇస్తాడు. కాబట్టి అటువంటి వాడై అర్ధరాత్రి 12 గంటలకి జన్మించాడు. జన్మిస్తే చిత్రం ఏమిటంటే, ఈ మాటలు చెప్పిన తరువాత ఒక రహస్యం చెప్పాడు. ఇదే సమయమునందు యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా యొక్క శక్తి స్వరూపమైన యోగమాయాదేవి యశోదాదేవి యొక్క గర్భమునందు జన్మించింది ఆడపిల్లగా. నువ్వు బయలుదేరి, ఇది ద్యోతకమైంది మనస్సులో, బాహ్యమునందు చెప్పలేదు, నువ్వు నన్ను పట్టుకుని తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోపెట్టి మళ్ళీ అక్కడ నుంచి ఆడపిల్లని తెచ్చి దేవకి పక్కన పడుకోపెట్టు. వెంటనే వసుదేవుడి చేతికి ఉన్నటువంటి కాళ్ళకి ఉన్నటువంటి సంకెళ్ళు ఊడిపోయి ఈ పిల్లవాణ్ణి తీసి గుండెల మీద పెట్టుకున్నాడు. చాలామంది తల మీద పెట్టుకున్నాడు అంటారు. పోతన గారి భాగవతంలో గుండెల మీద పెట్టుకున్నాడు అనే ఉంది వచనంలో. గుండెల మీద పెట్టుకుని ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ద్వారానికి ఇనప గొలుసులున్నాయి, మేకులున్నాయి, తాళాలున్నాయి, ఊడిపోయి. కంసుడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. బయటికి వచ్చాడు. తప్పుకోవడానికి వీలు లేకుండా ఇక్కడ నిలబడిన వాడు ముఖ్యద్వారంలోకి కనపడే ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి శేషుడు వస్తున్నాడు. ఆయన మీద నీడ పట్టి ఈ తలుపులు శేషుడు వేసేస్తున్నాడు. దాటి బయటికి వచ్చాడు. ఆకాశమంతా నల్లటి మబ్బు పట్టుంది, గాఢాంధకారం, శ్రావణమాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. యమున దగ్గరికి వెళ్ళారు. విపరీతమైన వేగంతో ప్రవహిస్తోంది. ఈ వసుదేవుడు కృష్ణ పరమాత్మని ఇలా పెట్టుకుని ఆ యమున వంక చూశాడు. కృష్ణ పరమాత్మని గుండెల మీద పెట్టుకున్న వసుదేవుణ్ణి చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటిచ్చేసిన సముద్రంలా యమున చోటిచ్చేసింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయాడు. ఇదే అక్కడికి వెళ్ళి కృష్ణ పరమాత్మని పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టిన ఎవ్వరికి తెలియదు, అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఈ పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టాడు. కుయ్యి అనలేదు, కయ్యి అనలేదు. ఆ పిల్లని ఎత్తుకున్నాడు, చక్కగా పట్టుకున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. మళ్ళీ యమున దారి ఇచ్చేసింది. మళ్ళీ యమున దాటి ఈవలి ఒడ్డుకు వచ్చాడు. వచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఒక్కొక్క తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళాడు. ద్వారాలు వేసుకున్నాయి. ఇనప సంకెళ్ళు పడిపోయాయి, మేకులు పడిపోయాయి, తాళాలు పడిపోయాయి. వసుదేవుడు వెళ్ళి ఆడపిల్లని ఆ దేవకీదేవి పక్కన కూర్చోపెట్టాడు. తను వచ్చి ఇలా కూర్చున్నాడు.
ఇన్ని మూసుకున్నాయి, సంకెళ్ళు మాత్రం తగులుకోలేదు. అన్ని మూసుకున్నాయి, సంకెళ్ళు తగులుకోకుండా అలాగే ఉన్నాయి. ఇప్పుడు వసుదేవుడు చూశాడు, ఒక నవ్వు నవ్వి, ఇప్పుడు ఏమైంది, ఈ ఆడపిల్ల ఏడ్చింది. ఏడిస్తే వీళ్ళందరూ లేచారు. ఇది వీళ్ళ ప్రజ్ఞ అనుకుంటున్నారు, ఇది విచిత్రం. వీళ్ళు లేచి అమ్మ పిల్ల పుట్టిందిరా అన్నారు. ముందేం చూశారు, తాళం కప్పల మీద రాజముద్ర చూశారు, ఉన్నది. కాబట్టి లోపల వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. ఆత్మదర్శనమైన వాడికి పైన మార్పు ఏమీ ఉండదు. ఏడుపు విని పరిగెత్తుకుంటూ కంసుడికి వెళ్ళి చెప్పారు. చెప్పగానే వాడు నిద్రపోతున్నవాడు జుట్టు విరబోసుకుని పరిగెత్తుకొచ్చాడు. వచ్చి తాళాలు తీశాడు. తీస్తే పాపం పిచ్చి తల్లి కదా దేవకీదేవి, ఈ ఆడపిల్ల ఏడుస్తుంటే ఆవిడ్ని విష్ణుమాయ కప్పేసింది. ఈ ఆడపిల్ల తన పిల్లే తనే రక్షించుకోవాలనుకుంటోంది. అనుకుని అన్నగారికి కనపడకుండా పమిటలో పెట్టేసుకుంది. ఆ పిల్లని పెట్టేసుకుని గుండెలకి దగ్గరగా హత్తేసుకుని, అసలు ఆడపిల్లో మగపిల్లవాడో తెలియకుండా దగ్గరికి పెట్టేసుకుని కాళ్ళు పైకెత్తేసి ఏడుస్తోంది. ఏమని అంటే, అది పోతన గారికే చెల్లింది ఆ దర్శనం. 1కి 10 మాటలు అన్నయ్య 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 అంటుంది. వాడి మనసు కరుగుతుందని. అన్నయ్య ఇది ఏంటి మేనల్లుడు కాడన్నయ్య, చంపేయడానికి మేనకోడలన్నయ్య, నన్ను నమ్మన్నయ్య, 7గురిని చంపేశావన్నయ్య, ఇప్పుడు 6గురిని చంపేశావు, 7వది గర్భస్రావం అయిపోయింది. ఇది ఆడపిల్ల, ఇంటికి ఆడబడుచు, నీకు కోడలు, నువ్వు మన్నన చెయ్యాలన్నయ్య. పసిపిల్ల ఆడదాన్ని చంపాడన్న అపఖ్యాతి నువ్వు కట్టుకోకన్నయ్య, విడిచిపెట్టన్నయ్య, ఈ పిల్లనైనా బతకని అన్నయ్య అని చెప్పి పాపం ఏడుస్తోంది. ఏడుస్తూ, ఇంతమందిని చంపేశావు కదా, కనీసం నాకు అన్నయ్య కొడుకులు పుడితే నిన్ను చంపేస్తారని చంపేశావు, నేనేమనలేదు. ఇది ఆడపిల్ల, నేను నా కూతురు దక్కిందని నేను అనుకోను, మా అన్నయ్య నాకు పుత్రిక దానం చేశాడని చెప్పుకు బతుకుతానన్నయ్య, వదిలేయన్నయ్య, ఆడపిల్లను వదిలేయన్నయ్య అని ఏడుస్తోంది. కళ్ళకి కట్టించి క్యాన్వాస్ మీద గీశారండి అక్షరాలతో. వీడు మహోగ్రతతో సోదరిని నిందించాడు. నిందించి అటు వెతికి ఇటు వెతికి ఆ పసిపిల్ల యొక్క 2 కాళ్ళు పట్టుకుని లాగేశాడు. లాగేసి గిర్ర 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 తిప్పి బండకేసి కొట్టాడు. కొడితే ఈ పిల్ల బండకి తగలడం మాని పైకి వెళ్ళిపోయింది, ఆకాశంలోకి వెళ్ళిపోయి దివ్యమైనటువంటి రథమునందు ఆరూఢి అయి అక్కడ కూర్చునుంది. అటు నుంచి విమానాల్లో ఇంతమంది దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు వరం ఇచ్చాడు, నిన్ను 14 నామాలతో పిలుస్తారు. దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక. భాగవతాంతర్గతంగా ఈ 14 నామాలు ఎవరు వింటున్నారో ఆ విన్న వాళ్ళందరికీ, అలాంటి వాళ్ళకి, నిన్ను చూసిన వాళ్ళకి, నామం విన్న వాళ్ళకి, పేరు పలికిన వాళ్ళకి దేశంలో నువ్వు ఎక్కడెక్కడున్నా నీకు రక్షించడం తప్ప ఇంకోటి తెలియదు, అలా రక్ష చేస్తావన్నావు అన్నారు. అందుకని ఆ తల్లి ఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపాలు సమర్పిస్తున్నారు, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఈ తల్లి ఇవన్నీ తీసుకుని కిందనున్న కంసుడి వంక చూసి ఒక మాట అంది, ఓరి దుర్మార్గుడా, పిల్లలందరినీ తీసుకుని రాళ్లకేసి కొట్టి చంపావు, నన్ను కూడా కొట్టాలని ప్రయత్నం చేశావు, నీతో పాటు పుట్టి నిన్ను చంపేటటువంటి వాడు వేరొక చోట పెరుగుతున్నాడు, నువ్వు చచ్చిపోవడం ఖాయం.